హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ శివ. ఈరోజు నేనైతే చికెన్ పకోడా చేస్తున్నానండి. చూసేద్దాం ఎట్లా చేస్తున్నా ఏందని ప్రాసెస్ అంతా చూపిస్తాను. ముందుగా మనం చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ పీసెస్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, 1/4 టీ స్పూన్ పసుపు, అండ్ అలానే రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా, అండ్ అలానే కొంచెం ఆయిల్ కలుపుకోవడానికి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొంచెం రెడ్గా రావడానికి. అండ్ అలాగే ఎగ్ ఒకటి, ఇది ఆప్షనల్ అండి, ఎవరిష్టం వాళ్ళనమాట. నచ్చితే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. బాగా మిక్స్ చేసుకోవాలి, అదంతా పట్టేటట్టుగా ముక్కలకి టేస్ట్ అనేది యాడ్ అవ్వాలి కదా ముక్కలకి. బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం బాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. పకోడీకి ఎంత యూజ్ అవుతుందో అంత ఆయిల్ వేసేసుకోవాలి. అండ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు కొంచెం క్లీన్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముక్కలను తీసేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి. ఇదంతా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. సో లో ఫ్లేమ్లో ఎంత బాగా ఉడికించుకుంటే అంత స్పైసీగా అంత క్రిస్పీగా వస్తాయి. ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చికెన్ పకోడా, ఎప్పుడూ చేయలేదు. ఈ ప్రాసెస్ ఎంతో టైం పట్టదు, కానీ మనం చేసుకోవాలంటే ఎట్లా వస్తుందో ఏంటో అనుకుంటామండి. కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి పీసెస్ని. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా సింపుల్ వే. ఇలా వచ్చేసినాయి అనమాట. సో చూపిస్తాను తుంచి ముక్కల్ని. సో ఇలా అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, క్రిస్పీగా, టేస్టీగా అండ్ స్పైసీగా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.